హై వ్యూవర్స్. ఇదిగో వాళ్ళు తప్పు చేశారని జస్ట్ 1 డేలో అర్థమైపోయింది. ఎలా? రాజధాని ఫైల్స్ అని పెద్ద తారాగణం లేరు. జస్ట్ వినోద్ కుమార్, వాణి విష్ణు వీళ్ళిద్దరు తెలిసినట్టు కనిపిస్తాను. మిగతా అంతా కొత్త వాళ్ళు. లేదు, ఒకళ్ళు ఉన్నా సరే అంత ఐడియా అండ్ ఫెమిలియర్ కాదు వాళ్ళు. బట్ యాత్ర 2 అలా కాదు. అసలు ఎవరెవరో తెలిసిన వాళ్ళు అంతా కూడా మనకి అరే వీళ్ళ అన్న ఫీలింగ్. ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ వచ్చిన తర్వాత ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ చూసి యాత్ర 2 భజన, రాజధాని ఫైల్స్ జగన్ నాట్ జగన్, ఏపీ జన స్పందన, యాత్ర 2 జగన్ భజన, ఈ రాజధాని ఫైల్స్ ప్రజల స్పందన అన్న వేళ అర్థమైపోయింది. నేను జస్ట్ ఈ వీడియో ఇచ్చే ముందు కూడా నేను చెక్ చేశా. 4.7 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఏది 3 రోజుల క్రితం రిలీజ్ అయిన యాత్ర 2 ట్రైలర్కి. అంటే 47 లక్షల వ్యూస్. జస్ట్ 1 డే అవుతుంది అంతే. ఏది? ఈ రాజధాని ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ చేసి దీనికి ఉన్నటువంటి వ్యూస్ ఎంత? 7.7 మిలియన్లు, అంటే 77 లక్షలు. దీన్ని బట్టి మీకు అర్థమైందా ఏ స్పందన ఎలా ఉంది, ఎవరి స్పందన ఎందుకు ఉంది అని. ఇక వ్యూహం అది ఏకంగా అడకత్తరలో పోచకలు దాన్ని పక్కన పెట్టారు అనుకోండి. కోర్టులో వాళ్ళు కూడా ఏమని, రాజధానికి సంబంధించి తీసినటువంటి సినిమా ఈ రాజధాని ఫైల్స్. యాత్ర 2 వచ్చేసి వైఎస్ఆర్ గురించి, జగన్ గురించి చెప్దాం తీసిన సినిమా. ఈ వ్యూహం వచ్చేసి ఏంటి? చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, సోనియా గాంధీని నెగిటివ్గా చూపించి జగన్ గొప్పడ్రా బాబో, దేవుడ్రా బాబు అని చెప్పేసి చూపిద్దామని మన ఆ రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా అనే విషయం ఆ ట్రేజర్లో ట్రైలర్స్ అందరికి అర్థమైపోతాం. ఇది ట్రైలర్ రిలీజ్ అయ్యి 1 మంత్ అవుతుంది. ఎందుకు? ఎప్పుడు జనవరి 5 ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నారు ఈ సినిమా. బట్ కోర్టులో కేసులు స్పెన్సర్ అని చెప్పి పక్కన పెట్టి అయింది కదా. నెల అవుతుంది, నెలకు పైగానే ఎందులేండి. దాదాపు దానికి వచ్చిన వ్యూస్ అని 1 మిలియన్ కూడా రాలా. 628,000 అంటే 6,28,000 వ్యూస్ ఉన్నాయి అంతే. అంటే 1 మిలియన్ లోపే. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మీరు బాలకృష్ణది 2019 ఎన్నికలకు ముందు వచ్చినటువంటి కథానాయకుడు సినిమా చూసారా? ఆ తర్వాత కథానాయకుడు 1 ఎన్టీఆర్ బయోగ్రఫీతో 2 పార్ట్లు వచ్చినాయి. ఒకటి కథానాయకుడు, ఇంకోటి నాయకుడు అనుకుంటా. నిజంగా 2 నాకు బాగానే ఉన్నాయి, నచ్చాయి, చాలామందికి నచ్చాయి. కానీ అప్పుడు టీడీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత సినిమా మీద పడింది. జనాలు అప్పటికేంటి, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎన్నిక వచ్చిద్దా, జగన్ ఎప్పుడెప్పుడు గెలిపించుకుందామా అని ఉవ్విలూరుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అది టీడీపీ వాళ్ళకి అర్థమయ్యే చంద్రబాబు గారు సైతం దండం పెట్టి మరీ చెప్పాడు, ఈ ఒక్కసారికి టీడీపీని మరలా గెలిపించండి. మీరు జగన్ని గెలిపించారా, రాజధానిగా అమరావతి ఉండనివ్వడు, అస్తవ్యస్తంగా పరిపాలన సాగిద్ది, వాళ్ళు ఆడిందాట పడింది పడక సాగిద్ది, వాళ్ళకి పరిపాలించడం తెలియదు అని నమ్మండి అని పాప నెత్తునరు మొత్తుకున్నాడు. అబ్బే నమ్మల, మాకు జగనన్న కావాలని చెప్పేసి ఉద్యోగులేమో సిపిఎస్ రద్దు అంటే జగన్ అంటే నమ్మేసి ఎట్లేసారు. ఎంత సిపిఎస్ రద్దు లేదు, రద్దు చేసిన ఓపీఎస్ వాళ్ళు జీపీఎస్ అన్నారు. ఇంటర్ జీతాలే రావట్లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, తర్వాత మెగా డిఎస్ అన్నారు, ఏం లేవు. రాజధాని అమరావతి అన్నారు, బట్ లేదు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయిలే. కానీ సో ఇప్పుడు ఏంటి, ఆనాడు టీడీపీ వారికి అర్థమైపోయింది, ఏది చేసినా మనం ఎంత మంచి మాట చెప్పినా జనాలు ఆదరించడం లేదు, వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు, వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు అని. బట్ సినిమా కదా రిసీవ్ చేసుకుంటారులే అని చెప్పేసి అనుకున్నారు.
రిసీవ్ చేసుకోలేదు, పాపం ఫ్లాప్ అయిపోయాను. నేను సినిమా కావాలి ఇప్పుడైనా మీరు చూడండి, సినిమా బాగుండిద్ది. సో నాకు తెలిసి బాలకృష్ణ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే అది. ఏది ఎన్టీఆర్ బయోగ్రఫీ తీసిన ఆ కథానాయకుడు. సారీ. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ రాజధాని ఫైల్స్కి, వ్యూహంకి అండ్ యాత్ర 2 ఈ ట్రైలర్లకు వచ్చిన రెస్పాన్స్ ఒకసారి మీరు గమనించండి. ఎగ్జాక్ట్గా మూడ్ ఆఫ్ ఏపీ అన్నట్టు వాళ్ళు పల్స్ ఏంటన్నది ఇదిగో వీటి ద్వారా తెలిసిపోతుంది. కసిగా ఉన్నారు, కోపంతో ఉన్నారు, రగిలిపోతూ ఉన్నారు. నమ్మించి మోసం చేసాడు ఈ జగన్ మమ్మల్ని అని. నిరుద్యోగులు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నారు. ఏది ఆయులో 100 పోస్టులు మన రిలీజ్ చేస్తానంటే ఇంకా నోటిఫికేషన్ ఇచ్చారో లేదో ఐడియా లేదు. మెగా డిఎస్సి అని చెప్పేసి 4 సంవత్సరాల 10 నెలలు దాదాపు ఉంచి ఇప్పుడు 20,000 పోస్టులతో మెగా డిఎస్ఎస్తో ఎప్పటి నుంచో చెప్తూ ఇప్పుడు వచ్చేసి 6,100 పోస్టులు. అది కూడా కొన్ని జిల్లాలు అసలు ఎస్జిటి పోస్టులే లేవు, 000 కొన్ని జిల్లాలు అయితే అసలు దారుణం కదా పాపం అసలు. ఇక నిరుద్యోగ సంగతి చెప్పేది ఉంది పాపం బోల్డ్ ఎంతమంది. అయితే ఈ వైసీపీ వాళ్ళ కోసం ఉన్నటువంటి వాలంటీర్లువి ఎక్కువ మంది వైసీపీ వాళ్ళలో ఉన్నారులే అని జనాలు అనుకుంటూ ఉన్నటువంటి సచివాలయం ఉద్యోగాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధమైనవి కాదు. సచివాలయ ఉద్యోగాలు గవర్నమెంట్ అని అంటున్నారులే కానీ బట్ ఏదో ఒక రోజు పోక తప్పదు, అదంటే ఏదో డిపార్ట్మెంట్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయక తప్పదు. సో ఇప్పుడు విషయం ఏంటి, జగన్ ఏవైతే 2019కు ముందు చెప్పాడో దానికి ఈరోజు ఆయన చేసేదానికి అక్కడ పొంతన లేదు. యాత్ర 2లో ఏదైతే క్రెడిబిలిటీ అన్న వర్డ్ యూజ్ చేశారో, ఎన్నికలు అయ్యాక ప్రజలను మోసం చేస్తే క్రెడిబిలిటీ పోతుందన్నా, నేను అలా చేయను, క్రెడిబిలిటీ పోయిన రోజు మా నాన్న లేడు నేను లేడు అని చెప్పేసి అని అన్నాడే. ఆల్రెడీ జనానికి అర్థమైపోయింది. ఇంక నువ్వు వద్దు బాబు, ఆయన లేడు మీ నాన్న లేడు, ఇంక నువ్వు కూడా మాకు వద్దు బాబు, నీ క్రెడిబిలిటీ మొత్తం ఉంది ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా. ఇది ఈ రాజధాని ఫైల్స్ ఆ ట్రైలర్ చూసి కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఈ రాజధాని ట్రైలర్ చూసి రెస్పాండ్ అవుతున్న వాళ్ళు, పోస్టులు పెడుతున్న వాళ్ళు, మీమ్స్ ట్రోల్ చేస్తున్న వాళ్ళు, ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది ఏమని, దారుణంగా వైసీపీ ఓడిపోబోతుంది, రాబోయేది టీడీపీ జనసేన గవర్నమెంటే. ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు, ప్రతిపక్షం బలపడలేదు, మరల అధికారంలోకి రాబోయేది మేమే, మరలా బడ్జెట్ ప్రవేశపెట్టేది మేమే. ఎందుకంటే ఈరోజు ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. సో మరలా బడ్జెట్ ప్రవేశపెట్టేది మేమే. ఏముందని బడ్జెట్ ప్రవేశపెడతారు, అదేమంటే చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు, ఆయన అప్పులు పెంచాడు, ఎంతోమంది నెత్తురు మంది లెక్కలతో సహా అవట్లా. ఆయన ఉన్నప్పుడు అప్పులు ఎంత, ఆయన దిగిపోయినట్టుగా 4 లక్షల కోట్లు ఎంత అప్పులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు వెళ్ళినాయి అప్పులేదు. అంటే చంద్రబాబు నాయుడు సమయంలో రాజధాని అమరావతిని డెవలప్ చేశారు, ఇంకా నిర్మాణాలు అన్ని సగంలో ఉన్నాయి, అన్నీ వచ్చి రాగానే ఆపేశాడు. 3 రాజధాని పాట అయితే అందుకున్నాడు, ఎక్కడ 3 ఇటుకలు పెట్టిన దాఖలా లేదు, ఒక్క బిల్డింగ్ కొత్తగా కట్టింది, అన్ని కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన బిల్డింగ్. రోడ్లు కొత్తగా ఎక్కడ వేసింది, అన్ని చంద్రబాబు నాయుడు హయాంలో వేసిన రోడ్లే. ఏంది వీళ్ళు చేసిందంటే కేవలం బటన్ నొక్కి డబ్బులు. ఆ మాత్రానికి పదవులు ఎందుకు అసలు, ఈ మాత్రం ముఖ్యమంత్రి పదవి ఎందుకు? అదేమంటే కేంద్రంలో అట సంపూర్ణ మెజారిటీ రాకూడదట, మనస్ఫూర్తిగా కోరుకుంటాడట. 2014 నుంచి 2019 మధ్య సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో బీజేపీ ఉంది, టీడీపీ వాళ్ళు చేతకాని వాళ్ళు అద్దెనిదని మీరు అనలా. రేపు ఎవరు కేంద్రంలో వాళ్ళు మెడలు వంచి మేము ప్రచారం తీసుకొస్తాను మీరు అనలా. ఇలా గెలిచిన తర్వాత మరలా ఈ కబుర్లు. సో ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటి, జనాలకి బాగా అర్థమైపోయింది, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు యాత్ర 2 పాపం నిర్మాత ఎవరో కానీ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది నో డౌట్, కానీ ఫ్లాప్ అవ్వక తప్పదని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ రాజధాని ఫైల్స్ సూపర్ డూపర్ హిట్ అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది మన సినిమారా, అది మనమే అందులో ఉందన్న ఫీలింగ్ అందరికి వస్తూ ఉంది.